6:30కి మేము అక్కడికి చేరుకున్నాం అనమాట బస్ స్టాండ్‌లోకి. 6:30కి చేరుకుంటానే ఒక ఆయన ముస్లిమ్స్ ఆయన చూడండి. ముసలాయన అంటే ఒక 40, 40, 40 ప్లస్సే ఉంటాయిలే. 45, 50 ఉంటాయి. 50 ఏజ్ ఉంటది. 50 ఏజ్ ఉండే అతను వాళ్ళు బస్సు దిగి ఏదో ఇట్లా ఏదో చేంజ్ తీసుకుంటా ఉన్నాడు ఆయన జేబులో నుంచి. డబ్బులు గుంజుకొని పరిగెత్తుతున్నాడు ఫ్రెండ్స్ అసలు. ఇంకా 6:30నే ఈవినింగ్ బస్సులు ఫుల్ ఉన్నారు అందరూ. ఒకవేళ 9, 10 అన్న అంటే కనీసం ఎదురులో ఎవరు లేరు, పారిపోదాము దొంగతనం చేసి అనుకోవచ్చు. ఇంకా 6:30కే వాడు స్టార్ట్ చేశాడు దొంగతనము. పట్టుకొని నున్నగొట్టిరి అసలు. చిక్బల్లాపూర్లో మొన్న నేను చిక్బల్లాపూర్కి వెళ్ళినప్పుడు అది చేయడం దొంగతనం మంచి పద్ధతి కాదు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏదో వాళ్ళ పట్టుకుట్టు కోసం పని పాట చేయలేకనో ఏదో చేస్తున్నారు అనుకో. చేసేవాళ్ళు ఆ, అట్లా చేస్తారా? సాయంత్రమే వానికి ఎంత ధైర్యం ఉంటుంది. ముసలోడు ఏ ధైర్యంతో చేసినాడు అర్థం కాదు. పరిగెత్తలేడా అనేది కూడా లేకుండా, ఇంతమంది క్రౌడ్ ఉన్నారు ఎట్లా అనేది కూడా లేకోకుండా వాడు దొంగతనం చేసినాడు ఫ్రెండ్స్. ఓకేనా? సో అలా చేయొద్దండి. దొంగ నెలకి ఉరికిత్తురు అందరూ. ఉరికిత్తిపోయి పట్టుకుంటారు అనమాట. అంత జనంలో అసలు ఉరుకు అని అంటే వాడు దొరికిపోయినాడు. దొరికండి పట్టుకొని ఏం తీసుకోవాలా అంటాడు ఫ్రెండ్స్. వాడు పట్టుకొని ఉన్నగా అన్ని కొట్టి జేబులో తీస్తే మొత్తం మళ్ళీ ఇంక డబ్బులు బయట పడినాయి. ఉరుకుతున్నాడు అట్లనే దొంగ నా కొడుకు. సో అట్లా